క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము తపఃకాలంలో 2వ ఆదివారంలో ఉన్నాం. ఈనాటి దివ్య గ్రంథ పట్టణాలు మనం చూసినప్పుడు మొదటి పట్టణము ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు, సువిశేషం మత్తయి శుభవార్త 17వ అధ్యాయం 1వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం ఆలకించాం. దేవుడు మానవునికి శాశ్వతమైన ఆనందాన్ని, నిత్య జీవాన్ని ఇవ్వాలనే మానవుణ్ణి సృష్టించాడు. ఆ శాశ్వతమైన ఆనందాన్ని దేవుడు మానవునితో కలిసి పంచుకోవాలని ఆశపడ్డాడు. మానవుడు దేవుణ్ణి ధిక్కరించి పాపములో పడి దేవునికి దూరమైనప్పుడు మరలా మానవుణ్ణి రక్షించుకొని తన హక్కున చేర్చుకోవడానికి మనుష్య అవతారం ఎత్తి మానవుల మధ్య మానవుడిగా జీవించాలని అనే నిర్ణయాన్ని దేవుడు తీసుకున్నాడు. తత్ఫలితంగా తన మానవ స్వభావంలో ఈ లోకంలో జన్మించిన దేవుని దైవత్వాన్ని, దైవపుత్రత్వాన్ని పొందగలిగేటట్లుగా మానవుణ్ణి మరలా లేవనెత్తాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు, అనగా దేవుడు తాను నిశ్చయించుకున్న ఆ సమయం వచ్చినప్పుడు మానవాళిని రక్షించడానికి మానవుల మధ్య మానవుడిగా జన్మించి మానవ రక్షణను సాధించి పెట్టి మరలా మానవుణ్ణి తన దైవత్వంతో నింపుకొని తన సన్నిధికి, తన హక్కున చేర్చుకొని తాను పోగొట్టుకున్న ఆ శాశ్వతమైన ఆనందాన్ని మరలా మానవునికి అందించడానికి దేవుడు రక్షణ ప్రణాళికను ఏర్పరిచాడు. ఈ రక్షణ ప్రణాళికలో భాగంగా ఈనాడు దేవుడు అబ్రహామును పిలవడాన్ని మొదటి పట్టణంలో మనం ఆలకిస్తూ ఉన్నాం. అబ్రహామును దేవుడు కల్దీయుల నగరమైనటువంటి ఊర్ అనేటటువంటి ప్రాంతం నుండి వాగ్దాన భూమి అయినటువంటి కానానుకు వెళ్ళవలసిందిగా పిలుపునిచ్చాడు. దేవుడు తనను తాను అబ్రహామునకు తెలియపరుచుకున్నాడు. తాను ఎక్కడికి వెళ్ళాలో తెలియపరుచుకున్న ఆ దేవుని మీద విశ్వాసంతో అబ్రహాము తన బంధుమిత్రులను వదిలి, తన స్థిరాస్తులను వదిలి, తన వెంట తీసుకోగలిగిన కొన్ని ఆస్తులు వెంటబెట్టుకొని దేవుడు చూపిస్తానని చెప్పిన ఆ కానానుకు విశ్వాసంతో ప్రయాణం కట్టడాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు నిన్ను దీవిస్తాను, నీ ద్వారా సమస్త మానవాళిని దీవిస్తాను, నీ ద్వారా ఒక మహాజాతిని తీసుకుని వస్తాను, ఆ జాతి నుండి మానవ రక్షణ కార్యం నెరవేరేలా చేసి ఇదిగో లోకరక్షకుడైన ఆ క్రీస్తునకు నీవు పూర్వీకుడిగా ఉండేటట్లుగా నిన్ను ఏర్పరుస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేసినట్లు మనము ఈనాడు మొదటి పట్టణంలో ఆలకిస్తూ ఉన్నాం. తాను స్థిరపడినటువంటి, ఏ లోటు లేనటువంటి మంచి స్థితిలో బ్రతుకుతూ ఉన్నటువంటి అబ్రహాము, గొప్ప జమీందారిగా జీవిస్తున్నటువంటి అబ్రహాము తన సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని విధేయించి విశ్వాసంతో తాను ఎక్కడికి వెళుతున్నాడో తెలియకయే ఆ దేవుడు చూపించే ఆ వాగ్దాన భూమికి నమ్మకంతో, విశ్వాసంతో ప్రయాణం కట్టడం అంత సామాన్యమైన విషయమేమీ కాదు. అయినప్పటికీ అబ్రహాము దేవుణ్ణి విశ్వసించాడు. ఈ విశ్వాసంతోనే ఈ విశ్వాస యాత్రను కొనసాగించాడు. దేవుడు వాగ్దానం చేసిన ఆ కానానుకు చేరుకొని దేవుడు చెప్పినట్లుగా జీవించి తత్ఫలితంగా ఒక మహాజాతికి అతడు తండ్రి అయ్యాడు. అంతేకాదు, ఆ మహాజాతి ద్వారా సమస్త మానవ జాతి ఆశీర్వదించబడడానికి కారణమయ్యాడు. తత్ఫలితంగా ఆ జాతి నుండే మానవ రక్షణను సాధించి మానవాళిని మరలా నిత్య జీవంతో, ఆ శాశ్వతమైన ఆనందంతో నింపగలిగిన దేవుని బిడ్డలుగా మార్చగలిగినటువంటి ఆ మెస్సయ్య జన్మించేలా దైవ చిత్తానికి లోబడి అబ్రహాము జీవించడాన్ని మనం ఈనాడు మొదటి పట్టణంలో ఆలకిస్తూ ఉన్న దేవుడు చేస్తున్నటువంటి ఈ వాగ్దానాలను మనం ఆలకిస్తూ ఉన్నాం. దేవుని చిత్తానుసారము జీవించి దేవునికి కట్టుబడి జీవించడం శ్రమలతో కూడినటువంటి మార్గము. ఈనాడు అబ్రహాము ఆ శ్రమను తీసుకొని విశ్వాసంతో ఈ శ్రమల యాత్ర చేసి దేవుడు వాగ్దానం చేసిన ఆ క్రొత్త భూమికి ప్రయాణమై వెళ్ళడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మెసొపొటేమియాలో ఉత్తర భాగానికి చెందిన ఆ కల్దీయుల ప్రాంతం నుండి, ఉర్ అనే పట్టణం నుండి ఈ కానానుకు అబ్రహాము ప్రయాణమై వెళ్ళడాన్ని మనం చూస్తూ ఉన్నాం. 2వ పట్టణంలో పునీత పౌలు తిమోతికి వ్రాస్తూ, నీవు క్రీస్తుని సువిశేషానుసారము జీవించాలంటే అనేక శ్రమలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
శ్రమలను సహించే నీవు దేవుని మార్గంలో పయనించగలుగుతావు, ఆయన సువిశేషానుసారం జీవించగలుగుతావని ఈనాడు పునీత పౌలు తిమోతికి వ్రాసినటువంటి లేఖలో మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు మనం సువిశేషాన్ని చూసినప్పుడు మత్తయి శుభవార్త 17వ అధ్యాయం 1వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం ఆలకించినప్పుడు క్రీస్తు ప్రభు మనల్ని ఉత్సాహపరుస్తూ ఉన్నాడు. దేవుని మార్గంలో పయనించడం అంటే అది శ్రమల మార్గమేనని, శ్రమలను సహించి తగ్గింపుతనంతో వినయంతో ఈ లోకాన్ని కాదనుకొని దేవుడే ముఖ్యమనుకొని దేవునికి ప్రాధాన్యతనిస్తూ ఈ లోకపు అధికారానికి ధనానికి విలువనివ్వకుండా దేవుని చిత్తానుసారము జీవించడం శ్రమల మార్గమే అయినా ఆ శ్రమల మార్గంలో పయనించడం ద్వారానే మనం దేవుణ్ణి సంతోషపెట్టగలం, దేవుడిచ్చే ఆ రక్షణ బహుమానాన్ని పొందగలం, దేవుడిచ్చే ఆ నిత్య జీవాన్ని, ఆ నిత్యానందాన్ని మనం సొంతం చేసుకోగలుగుతాం. దేవుని మార్గం శిలువ మార్గమే, శ్రమల మార్గమేనని ఈనాడు తాబోరు పర్వతం మీద యేసుక్రీస్తు తన దివ్య రూప ధారణ ద్వారా తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రభువు శ్రమల మార్గంలో పయనించడం బాధాకరమే అయినా ఆ మార్గంలోనే విజయం దాగి ఉందని, మహిమ దాగి ఉందని ఈనాడు తన శిష్యులకు తాబోరు పర్వతం మీద వెల్లడి చేయడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 21వ వచనం నుంచి 25వ వచనం వరకు మనం చూసినప్పుడు క్రీస్తు ప్రభు తాను పొందబోయే అవమానాన్ని గురించి ప్రభు తెలియచేస్తూ, నేను అవమానించబడి శ్రమలు అనుభవించి మరణించడం ద్వారా దైవ చిత్తాన్ని నెరవేర్చి మానవ రక్షణను సాధిస్తానని చెప్పి ప్రభు తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంత శక్తిమంతుడు, అనేక అద్భుత కార్యాలు చేసినవాడు, చనిపోయిన వాళ్లను లేపినవాడు, పుట్టి గుడ్డివాడికి చూపునిచ్చినవాడు, కుష్ఠరోగిని పక్షవాత రోగిని ఒక్క మాటతో లేపినవాడు, అసాధ్యమంటూ ఎరుగనివాడిగా పేరు గణించిన ఈ మా గురువు ఈనాడు శ్రమలు అనుభవించి మరణిస్తానంటూ, ఏదో అవమానకరమైనటువంటి మరణాన్ని అనుభవిస్తానంటూ చేతగాని వాడిలా మాట్లాడుతూ ఉన్నాడని చెప్పి క్రీస్తు ప్రభు శిష్యులు ఆశ్చర్యంతో ఆయన్ను చూస్తూ ఉన్నారు. వాళ్లకు క్రీస్తుని మాటలు ఏ విధంగానూ రుచించలేదు. శ్రమల మార్గాన్ని ఒప్పుకోవడానికి శిష్యులు సిద్ధంగా లేరు. అలాంటి సందర్భంలో వారందరినీ కూడా బలపరచడానికి, ఉత్సాహపరచడానికి, తాను చెప్పిన శ్రమల మార్గమే సత్యమని వాళ్లకు వెల్లడి చేయడానికి ఈనాడు ప్రభు తనతో పాటుగా పేతురు, యాకోబు, యోహానులను వెంటబెట్టుకొని తాబోరు పర్వతానికి వెళ్ళడాన్ని మనం చూస్తూ ఉన్నాం. తాబోరు పర్వతంపై ప్రభువు తన దివ్య రూపాన్ని ప్రదర్శించాడు. ప్రభు గొప్ప వెలుగుతో ప్రకాశించాడు. పవిత్ర గ్రంథంలో గొప్ప వెలుగుతో ప్రకాశించేది దేవుని ఉనికికి చిహ్నంగా ఉంటుంది. దేవదూత కానీ మరేదైనా ప్రకాశిస్తూ ఉంది అనంటే ఖచ్చితంగా అక్కడ దేవుని ఉనికి ఉందని, అది దేవుడేనని గొప్ప గుర్తును మనకి పవిత్ర గ్రంథం వెల్లడి చేస్తూ ఉంది. గొప్ప వెలుగుతో ప్రకాశిస్తున్న మండుచున్న పొదలో నుండి స్వయంగా దేవుడు మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. నిర్గమకాండం 24వ అధ్యాయం 12వ వచనం నుంచి 16వ వచనం వరకు చూసినప్పుడు హోరేబు పర్వతం మీద మోషే దేవుడు కాంతితో ప్రకాశిస్తూ మేఘారూరుడై తనకు దర్శనం ఇవ్వడాన్ని, అక్కడ తనకు ఆ సీనాయి పర్వతం మీద 10 ఆజ్ఞలు ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిర్గమకాండం 40వ అధ్యాయం 34వ వచనంలో గుడారములో దేవుడు గొప్ప వెలుగుగా ప్రత్యక్షం కావడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనం యెరూషలేము దేవాలయాన్ని చూసినప్పుడు దేవుడు కాంతితో ప్రకాశిస్తున్న మేఘం వలె ఆ యెరూషలేము దేవాలయంలోనికి ప్రవేశించినట్లుగా రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రకాశించున్నది అక్కడ దైవమేనన్న భావాన్ని పవిత్ర గ్రంథం మనకు వెల్లడి చేస్తూ ఉంది. క్రీస్తు ప్రభు ఇక్కడ ఈ తాబోరు పర్వతం మీద తన దైవత్వాన్ని, తన మహిమను ప్రదర్శించాడు. తన మహిమ ఎంత మహోన్నతంగా ఉంటుందో, తన యొక్క ఉనికి ఎలా ఉంటుందో ప్రభు ఈనాడు ఈ తాబోరు పర్వతం మీద తన శిష్యులకు ప్రదర్శించాడు. ఆ విధంగా తన శిష్యులు తన మహిమను గూర్చి కొంత అవగాహనకు తెచ్చుకొని ఖచ్చితంగా ఇతడే నిజదైవమని, ఇతని మాటలే మనం జీవితంలోనికి స్వీకరించి పాటించవలసిన మాటలని, అతడు సూచిస్తున్న శ్రమల మార్గము ఆ శిలువ మార్గమే మన రక్షణ మార్గమని తన శిష్యులు గుర్తించాలని ప్రభు ఈనాడు ఈ దివ్య రూప ధారణను ఈ తాబోరు పర్వతం మీద తన శిష్యులకు ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం.
మనం పూర్వ నిబంధన చూసినప్పుడు యెషయా ప్రవక్త గ్రంథం 6వ అధ్యాయంలో దేవుడు సింహాసనాసీనుడై కూర్చొని ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అక్కడ దేవుని మహిమ ఏ విధంగా ప్రత్యక్షమవుతుందో యెషయా ప్రవక్త మనకు తెలియజేస్తూ ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనం నుంచి 28వ వచనం వరకు, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం నుంచి 10వ వచనం వరకు చూసినప్పుడు దేవుడు గొప్ప మహిమతో ప్రకాశవంతంగా ప్రత్యక్షమై ఉండడాన్ని మనం చూడడం ద్వారా ప్రభు గొప్ప వెలుగుతో మహిమలో కనిపించడం చూచినటువంటి ఈ ముగ్గురు శిష్యులు కూడా వెంటనే యేసుక్రీస్తువు సామాన్యుడు కాదని, అతడు నిజంగా దైవమని, దైవ మహిమలో అతడు ఉన్నాడన్న విషయాన్ని ఈ ముగ్గురు గుర్తించగలిగారు. మోషే, ఏలియాలు అక్కడ ప్రత్యక్షం అవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. పవిత్ర గ్రంథం అక్కడ ప్రత్యక్షమైనట్లుగా మనం భావించాలి. పవిత్ర గ్రంథంలో కూడా ఆ మెస్సయ్య శ్రమల మార్గం ద్వారానే మానవాళిని రక్షిస్తాడని ఈ పవిత్ర గ్రంథం ప్రబోధించింది. పవిత్ర గ్రంథంలో ముఖ్యంగా 3 భాగాలు ఉన్నాయి. ఆ భాగాలను మనం చూసినప్పుడు మొదటిది తోరా, రెండవది నెబీయం, మూడవది కెతీబీం. అయితే ఈ 3 గ్రంథాలు మనం పరిశీలించినప్పుడు పవిత్ర గ్రంథంలో మొదటి 5 గ్రంథాలు మోషే చేత వ్రాయబడినవని చెప్పబడిన గ్రంథాలు మోషేకు చిహ్నంగా ఉన్నాయి. ఇక్కడ ఏలియా ప్రవక్తల రచనలకు చిహ్నంగా ఉన్నాడు. నెబీయం అంటే ప్రవక్తల రచనలు అని అర్థం. నెబీ అనగా ప్రవక్త. ఈ తోరా అనగా ధర్మశాస్త్రము, నెబీయం అనగా ప్రవక్తల రచనలు. ఈ రచనలన్నీ శ్రమల మార్గమే దైవ మార్గమని, దేవుణ్ణి అనుసరించడం అంటే ఎదురయ్యే శ్రమల్లో కూడా విశ్వాసంతో నిలబడమేనని, యావేను విశ్వసించిన అబ్రహాము శ్రమలను ఎదుర్కొని సమస్తాన్ని వదులుకొని తన వెంట తెచ్చుకోగలిగిన కొద్దిపాటి ఆస్తిని మాత్రమే వెంటబెట్టుకొని తాను ఎక్కడికి వెళుతున్నాడో తెలియని ఆ క్రొత్త ప్రదేశానికి ప్రయాణమై వెళ్ళడాన్ని చూచినప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మినందుకు, దేవుణ్ణి అనుసరిస్తున్నందుకు ఎంతటి శ్రమను ఎదుర్కోవలసి వచ్చిందో మనం గ్రహిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దేవుని మార్గంలో పయనించడం శ్రమల మార్గమేనని గ్రహించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ మోషే, ఏలియాలు చెబుతున్న ఈ సత్యాన్ని గ్రహించాలి. మోషే, ఏలియాలు కూడా తమ రచనల ద్వారా ఈ తోరా, ఈ నెబీయం మనకు చెబుతున్నది ఏంటంటే ఈ మెస్సయ్య శ్రమల మార్గంతోనే మానవాళి రక్షణను సాధిస్తాడు. అతడు సూచించే మార్గం శిలువ మార్గమే, శ్రమల మార్గమే. ఈ శ్రమల మార్గమే మానవాళి రక్షణను తీసుకుని వస్తుందన్న సత్యాన్ని ప్రభు ఇక్కడ సూచిస్తూ ఉన్నాడు. మోషే, ఏలియాలు కనిపించి మేము ప్రబోధించింది కూడా ఇదేనని ఆ 3 శిష్యులకు చెప్పినట్లయింది. మనకి మత్తయి అయితే వాళ్ళు ప్రత్యక్షమై ఏం మాట్లాడారు అన్నది తెలియచేయలేదు. కానీ మార్కు సువార్తకారుడు మోషే, ఏలియాలు యెరూషలేములో యేసుక్రీస్తు అనుభవించబోయే శ్రమల గూర్చి మాట్లాడారు అని చెప్పి మనకు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. ఈ దృశ్యాన్ని చూచినటువంటి పేతురు మదిలో గుడారాల పండుగ మెదిలింది. గుడారాల పండుగను దేవుని మందస పండుగ అని లేదా వెలుగు దీపాల పండుగ అని యూదులు పిలిచేవాళ్ళు. యూదులు ఈ గుడారాల పండుగను దేవుని రాజరికం ఈ భూమి మీద స్థాపించబడుతుందని చెప్పి విశ్వాసంతో ఈ పండుగను జరుపుకునేవాళ్ళు. ఏనాటికైనా దేవుని రాజ్యము ఈ భూమి మీద స్థాపించబడుతుందని చెప్పడానికి విశ్వాసంతో వీళ్ళు ఈ గుడారాల పండుగను, ఈ వెలుగు దీపాల పండుగను జరుపుకునేవాళ్ళు. అయితే పేతురు మదిలో క్రీస్తు ఇంత కాంతితో ప్రకాశిస్తూ ఇచ్చిన ఈ దర్శనంలో ప్రకాశవంతమైన ఆ వెలుగులో మోషే, ఏలియాలు ప్రత్యక్షం అవ్వడం చూచినప్పుడు ఈ గుడారాల పండుగ గుర్తు వచ్చి ఉండాలి. అందుకే వెంటనే పేతురు ఇక్కడ ఎంతో ఆనందంగా ఉంది, మనము ఈ పర్వతం మీదే ఉండిపోదాం, మీకు అనగా మోషే, ఏలియాకు, మన ప్రభువుకి ముగ్గురికి కూడా నేను 3 పర్ణశాలలు నిర్మిస్తానంటూ పేతురు పలకడాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. పేతురు తానేమి పలుకుతున్నాడో తెలియకే తాను ఈ మాటలు చెప్పినట్లుగా మనకు సువార్తకారులు తెలియచేశారు. క్రీస్తు ప్రభు తాబోరు పర్వతం మీద ఇచ్చిన ఈ దర్శనం మనకు వెల్లడి చేస్తున్న సత్యం ఏంటంటే మనం శ్రమల మార్గాన్ని అనుసరించి దేవుని చిత్తానుసారం జీవించి దేవుని చిత్తం ఈ లోకంలో నెరవేర్చడానికి ఎదురైనటువంటి శ్రమల్లో కూడా ప్రభుని అంటిపెట్టుకుని బ్రతికి అటు వెనుక ఆ ప్రభు ఇచ్చే మహిమను మనం చేరుకోవాలి. ఈనాడు క్రీస్తుని మహిమ చాలా గొప్పగా ఆనందకరంగా ఉంది కాబట్టి పేతురు ఇక్కడే ఉండిపోదాం అంటూ ఉన్నాడు. అనగా
పేతురు ఇప్పుడు కూడా శ్రమల మార్గం ఇష్టపడక మహిమను చేరుకోవాలని ప్రయత్నిస్తున్నట్టుగా ఆ మహిమలోనే ఉండిపోవాలని చూస్తున్నట్లుగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. అందుకే ప్రభు మరలా పేతురుని పర్వతం మీద నుంచి దించి, ఇదిగో నీవు ఈ శ్రమల మార్గాన్ని ఈ లోకంలో అనుభవించిన తరువాత ఇదిగో నీకు సిద్ధం చేయబడిన ఆ మహిమను నువ్వు చేరుకోగలుగుతావే తప్ప శ్రమలు లేకుండా మహిమ లేదు అన్న విషయాన్ని ప్రభు పర్వతం మీద నుంచి ఈ ముగ్గురిని దించడం ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. అక్కడ గొప్ప వెలుగుతో కూడినటువంటి మేఘము ప్రత్యక్షమైంది. ఈ మేఘము నుండి క్రీస్తుని, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను ఆలకించండి అనే గొప్ప స్వరము వినిపించింది. మనము ఈ స్వరాన్ని విన్నప్పుడు నిర్గమకాండము 24వ అధ్యాయం 12వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం చూసినప్పుడు, నిర్గమకాండం 40వ అధ్యాయం 31వ వచనం మనం చూసినప్పుడు, యెరూషలేము దేవాలయములో రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం చూసినప్పుడు మేఘారూరుడైన ప్రభు గొప్ప కాంతితో ప్రకాశిస్తూ వారితో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదే విషయం తెలిసినటువంటి ముగ్గురు యేసుక్రీస్తుని శిష్యులు పేతురు, యాకోబు, యోహానులు అక్కడే సాష్టాంగ పడ్డారు. కారణం ఏంటంటే ఈ ప్రకాశవంతమైనటువంటి ఈ మేఘము దేవుని ఉనికికి గుర్తు. దేవుడే అక్కడ ప్రత్యక్షమయ్యాడని వారు గుర్తించారు. అందుకే వాళ్ళు ఆ ప్రభువుకి సాష్టాంగపడి నమస్కరించారు. పవిత్ర గ్రంథంలో ఏ వ్యక్తి అయినా సాష్టాంగపడి నమస్కరించేది దేవునికే. ఆ ప్రభువుకి మాత్రమే ఈ సాష్టాంగ నమస్కారం చెందుతుంది. కాబట్టి ఈ ముగ్గురు శిష్యులు కూడా అక్కడ సాష్టాంగపడ్డారు. అప్పుడు ఆ పరలోకపు తండ్రి స్వరము, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను ఆలకించండి అని తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు తన సేవకుని గూర్చి మాట్లాడుతూ తన ప్రియమైన బిడ్డను గూర్చి వెల్లడి చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిజమైన రక్షణ, ఆ రక్షణ సందేశం తన సేవకుడు, తన కుమారుడైనటువంటి ఆ మెస్సయ్య ద్వారే వస్తుందని ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 15వ వచనం నుంచి 18వ వచనం వరకు తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ దేవుని కుమారుడును, ఆ మెస్సయ్య అయినటువంటి ఆ క్రీస్తుని యొక్క మాటలు ఆలకించి విశ్వసించి ఆ మాటలను జీవితంలో పాటించాలని ప్రభు ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో 18వ అధ్యాయం 15వ వచనం నుంచి 18వ వచనం వరకు తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈనాడు ఆ పరలోకపు తండ్రి మేఘారూరుడై వచ్చి ఇదిగో క్రీస్తుని శిష్యులకు తెలియచేసేది ఏమిటంటే, మీరు నా కుమారుడు చెప్పే మాటలు ఆలకించడం లేదు, ఇదిగో అతడు నా ప్రియమైన కుమారుడు, మీ అందరి రక్షకుడు మెస్సయ్య, మీరు ఆయన మాటలు ఆలకించి ఆయన సూచిస్తున్న శ్రమల మార్గాన్ని అనుసరించండి అంటూ ప్రభు ఇక్కడ తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అక్కడ యేసుక్రీస్తు ముగ్గురు శిష్యులు కూడా భయపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం మనం చూసినప్పుడు దేవుని దర్శించుకున్న యెషయా హా సచి తినిపో అన్నాడు. కారణం ఏంటంటే దేవుణ్ణి దర్శించుకున్న వాళ్ళు బ్రతికి బట్టగట్టరని యూదులు చెప్పుకునేవాళ్ళు. అలాంటిది ఈనాడు మేఘారూరుడై వచ్చినటువంటి ఆ పరలోకపు తండ్రిని చూచారు కాబట్టి, ఆయనకు సాష్టాంగపడి నమస్కరించారు కాబట్టి చనిపోతామేమోనని వాళ్ళు భయపడ్డారు. అందుకే ప్రభువు మీరు భయపడకండి అంటూ వాళ్ళకి ధైర్యం చెప్పి వారిని అభయమిచ్చాడు. వాళ్ళు ఆ సాష్టాంగ నమస్కారం ముగించుకొని మేఘారూరుడైన పరలోకపు తండ్రి అదృశ్యమైన తరువాత, మోషే, ఏలియాలు కూడా ఆ మహిమలో నుండి అదృశ్యమైన తరువాత కళ్ళు తెరిచి చూసినప్పుడు వాళ్ళు చూచింది క్రీస్తు ప్రభువుని మాత్రమే. వాళ్ళు క్రీస్తు ప్రభువుని ఇప్పుడు మహిమలో చూడలేదు. ఇటువరకే సామాన్యమైన మానవుడిగా వారి మధ్య ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగానే వాళ్ళ మధ్య ఆయన ఉండడం వాళ్ళు చూచారు. అనగా ఇప్పుడు వీళ్ళు అనుసరించాల్సింది మోషేనో, ఏలియానో, ఇంకా వేరే స్వరాన్నో కాదు. ఇక వాళ్ళు క్రీస్తుని అనుసరిస్తే వాళ్ళు పరలోకపు తండ్రి స్వరాన్ని అనుసరించిన వాళ్ళు అవుతారు, మోషేను అనుసరించిన వాళ్ళు అవుతారు, ఏలియాను అనుసరించిన వాళ్ళు అవుతారు. ఆ విధంగా రక్షణ మార్గంలో పయనించిన వాళ్ళు అవుతారు. ఆ ప్రభు ఇచ్చే రక్షణ భాగ్యాన్ని, ఆ నిత్య జీవాన్ని, నిత్యానందాన్ని సొంతం చేసుకున్న వాళ్ళు అవుతారు. ఈ లోకంలో క్షణికమైన ఈ శ్రమలు మనల్ని శాశ్వతమైనటువంటి ఆ పరలోక రాజ్యం నుండి, ఆ నిత్యానందం నుండి వేరు చెయ్యకూడదు. కాబట్టి మన విశ్వాసంతో మనకు ఎదురయ్యే శ్రమలను సహించుకుంటూ మనం ఆ నిత్యానందాన్ని సొంతం చేసుకోవడానికి విశ్వాసంతో ముందుకు సాగాలి అని చెప్పి నేటి దివ్య గ్రంథ పఠనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. ఆ మనుష్య కుమారుడైనటువంటి ఆ ప్రభువు తన శిష్యులైనటువంటి ఆ ముగ్గురిని ఆ పర్వతం మీద నుంచి క్రిందకు నడిపిస్తూ వారికి ఈ ఉదంతం గురించి,
మీరు ఎవరితో చెప్పవద్దని తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. వారు ప్రభు పునరుత్థానం తరువాత ఆయన శ్రమల మరణ పునరుత్థానాల వల్లే మానవాళి రక్షించబడిందని, ఆయనే నిజమైన మెస్సయ్య అని వాళ్ళు గ్రహించారు. అప్పుడు వాళ్లకు ఈ తాబోరు పర్వతం మీద జరిగిన ఈ దివ్య రూపధారణ, ఆ ప్రభు ప్రదర్శించిన మహిమ యొక్క అర్థమేంటో వాళ్ళకు అప్పుడు అర్థమయ్యింది. నిజానికి యేసు ప్రభు తాను గెస్తమని తోటలో మహా ఆవేదన పొందుతున్న సమయంలో కూడా ఈ పేతురు, యాకోబు, యోహానులను తన వెంట పెట్టుకొని వెళ్ళాడు. దాని అర్థమేమిటి అనంటే, ఈనాడు సామాన్య మానవుడిగా ఏదో చేతగాని వ్యక్తిలా తాను శ్రమల మరణాన్ని స్వీకరిస్తున్నాడు. దీని అర్థం అంత మాత్రాన అతడు సామాన్యుడు అని కాదు. ఈ ముగ్గురు శిష్యులు తాబోరు పర్వతం మీద పొందిన ఆ దర్శనంలో క్రీస్తు ప్రభువు తన మహిమను ప్రదర్శించిన విషయాన్ని వీళ్ళు మరిచిపోకూడదు. ఈనాడు గెస్తమనలో ప్రభు మహా ఆవేదన చెందుతూ శిలువ మరణాన్ని పొందుతూ ఉన్నప్పటికీ కూడా ఈ ముగ్గురు శిష్యులు ఇతడు ఇప్పుడు మానవుడిగా ఏదో చేతగాని వ్యక్తిలాగా శ్రమలు అనుభవిస్తున్నప్పటికీ ఇతడు సామాన్యుడు కాదు, ఇతడు దైవ కుమారుడు అన్న విశ్వాసాన్ని వాళ్ళు నిలబెట్టుకోవాలి. వీళ్ళు అవిశ్వాసానికి గురి అయ్యి ఈనాడు గెస్తమని తోటలో ఆవేదన చెందుతూ అటు వెనుక కలవరి కొండపై శిలువ మీద సామాన్యుడిగా మరణించినట్లు కనిపించిన ఆ ప్రభు మీద విశ్వాసం వీరిలో సన్నగిల్లడానికి లేదు. అందుకనే వారికి ప్రభు ఈనాడు ఈ తాబోరు పర్వతం మీద తన మహిమను ప్రదర్శిస్తూ వారి విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు. శ్రమల మార్గమే అసలు సిసలైన దేవుని మార్గమని వాళ్లకు వెల్లడి చేస్తూ ఉన్నాడు. ఈనాడు మనం ప్రభు యొక్క శ్రమల కాలంలో ఉన్న, ఆయన శ్రమలను ధ్యానించుకుంటూ ఉన్న ఈ తపః కాలంలో ప్రభు శ్రమలను ధ్యానించుకుంటూ అతడు మన కోసం ఎంతటి అవమానాన్ని సహించాడో, ఎంతగా అతడు శ్రమలు అనుభవించి మన మీద ప్రేమను ప్రదర్శించి మనల్ని నిత్యానందానికి నడిపిస్తూ ఉన్నాడో, రక్షణ భాగ్యాన్ని, రక్షణానుగ్రహాలను మనకు అందిస్తున్నాడో తెలుసుకొని ఆ ప్రభువుకి కృతజ్ఞత తెలియచేస్తూ ఆ ప్రభు సూచించిన శ్రమలనైనా సహించి ఆ నిత్య మహిమను సొంతం చేసుకోవడానికి మనం గట్టి ప్రయత్నం చేయాలని నేటి దివ్య గ్రంథ పఠనాలు మనల్ని కోరుతూ ఉన్నాయి. ఆ విధంగా నిత్య మహిమను కోరుకుంటూ జీవించే భాగ్యాన్ని మనకు అనుగ్రహించమని ఆ ప్రభుని వేడుకుందాం. ఆ కరుణామయుడు మిమ్ములను, మీ కుటుంబాలను తన మహిమతో, ఆ నిత్యానందంతో ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమెన్.